అరే ఒరిజినల్ గా బెలే ఉంది కదా, సబ్బేరియం మ్యూజియం గా మిగిలిపోయింది. ఏంటి నిజంగా మనిషి పడుకున్నట్టు ఉందిగా. రేడియో రిసీవర్ రూమ్ అనమాట ఇది. ఏంది ఇది? సామి ఇల్లు లేస్తున్నావా? మనం లోపలికైతే వెళ్ళి చూద్దాం ఇంకేమన్నా ఏటన్నా. జనరేటర్ అనుకుంటా. పడిపోదు కదా. హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ మలేష్ విహారీ. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం అయితే కుసురా S20 సబ్బేరియన్ అంటే చాలా మంది తెలియకపోవచ్చు, కానీ విశాఖపట్నం ఆర్కే బీచ్ లో ఉండే సబ్బేరియన్ మ్యూజియం అంటే అందరికి తెలుస్తుంది. సో వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి, బాగుంటది, మంచి ఎక్సైట్మెంట్ గా. ఈ సబ్బేరియన్ 100 మీటర్ పొడవైతే ఉంటుంది. సో మనం లోపలికి వెళ్ళి ఇంకా పూర్తిగా చూద్దాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. కొత్తగా ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక లైక్, కామెంట్, షేర్ కొట్టేయండి మాయా. ఈ మ్యూజియం ఆర్కే బీచ్ లో ఉంటుంది. సో ఈ మ్యూజియం లోకి వెళ్ళడానికి 100 రూపాయలు టికెట్ తీసుకుంటారు పర్ పర్సన్ కి అయితే. ఇంకా లోపలికి అయితే వెళ్దాం. నేను రావడం కూడా ఫస్ట్ టైం, చాలా ఎక్సైట్మెంట్ గా ఉన్నా. లోపలికి వెళ్ళి చూద్దాం. మేము లోపలికి రావగానే ఇక్కడ పనిచేసే సిబ్బంది అనుకుంటా ఎంట్రన్స్ లో ఉన్నారు. చూడడానికి సేమ్ మనిషిలాగా ఉన్నాడు, కానీ కాదు. యాక్చువల్ గా ఈ సబ్బేరియన్ మ్యూజియం లోకి ఎంట్రీ అవ్వాలంటే బ్యాక్ సైడ్ నుంచి ఎంట్రీ ఇచ్చారు. కంపార్ట్మెంట్స్ కింద డివైడ్ చేసి పెట్టారు లోపల. సో ప్రజెంట్ మనం అయితే బ్యాక్ సైడ్ అయితే ఉన్నాం. ఇవన్నీ మీకు కనిపిస్తున్నాయా? ఇవన్నీ కూడా మిషన్స్ అన్నమాట. ఇది కంపార్ట్మెంట్ 1. ఇప్పుడు మనం సబ్బేరియన్ బ్యాక్ సైడ్ ఉన్నాం. ఇవన్నీ చూసారా? ఇవన్నీ కూడా మిసైన్స్. ఇంకా లోపలికి వెళ్దాం. వామో, మొత్తం ఇదంతా కూడా ఏంటి? ఆ పైపులు ఏంటి? ఆ వైర్లు ఏంటి? ఏం అర్థం కావట్లా. ఇంత చాలా గజిబిజిగా ఉందిగా. వాష్రూమ్ ఇది చిన్నగా ఉంది కదా. సో ఇదైతే కెప్టెన్ క్యాబిన్ అంట. మన లోపలికి టచ్ చేయకూడదని చెప్పి బయట గ్లాస్ పెట్టారు. ఎక్కడి నుంచి కెప్టెన్ ఆదేశాలు ఇస్తుంటాడో. అరే ఒరిజినల్ గా బెలే ఉంది కదా. పక్కనేమో టీ కప్పు, ఎదురుగా ఫోటో కనిపిస్తుంది చూస్తారా? ఆయన ఒరిజినల్ ఫోటో అయింది. సో ఈ కుసురా సబ్బేరియన్ గురించి మరి కొన్ని విషయాలు తెలుసుకుందాం. 1960లో రష్యా వాళ్ళు నిర్మించిన సబ్బేరియం 1970లో బాల్టిక్ సీ ద్వారా విశాఖపట్నం చేరుకుంది. అప్పటి నుంచి ఈ INS కుసురా ఇండియన్ నేవీకి 31 సంవత్సరాలు సేవలు అందించింది, అంటే 2001 వరకు. ఆ తర్వాత విశాఖపట్నంలో సబ్బేరియం మ్యూజియం గా మిగిలిపోయింది. ఇక్కడ మీకు కనిపిస్తుందా చిన్న రూము? ఇందులో ఒక ఆయన ఏం చేస్తారంటే, అతను షిప్పులు మరియు సబ్బేరియన్స్ వాటి యొక్క ఉనికిని, నీటి లోపల వచ్చే శబ్దాలని ఇతను గ్రహిస్తాడు, తెలుసుకుంటాడు. సో ప్రత్యేకించి ఒక చిన్న రూమ్ ఇది. వావ్, ఏంటి నిజంగా మనిషి పడుకున్నట్టు ఉందిగా. చూడడానికి నిజంగా మనిషిలాగే ఉన్నాడు. సడన్ గా చూస్తే ఎవరైనా సరే మనిషి ఉన్నాడని మనకు అనిపిస్తుంది. ఆ పక్కన చూసారా, ఈ సబ్బేరియన్ చిన్న బొమ్మగా పెట్టారు. ప్రస్తుతం ఉన్న ప్లేస్ కి సబ్బేరియన్ నీటి నుంచి తీసుకురావడానికి 18 నెలల టైం పట్టింది నాకు తెలుసా. ఈ పక్కనే ఇంకొక క్యాబిన్ కూడా ఉంది. ఇక్కడ కూడా 3 బెడ్లు ఉన్నాయి. సరే, 3 బెడ్స్ ఉన్నాయి. స్టాఫ్ బోర్డు గది అంటే ఇది. 4 అధికారులు అయితే ఉండొచ్చు. చిన్న రూమ్ ఇది. 4 ఉండొచ్చు. ఇది ఏంది ఇది? ఏంటి గది ఇది? వార్డ్ రూమా? నిజంగానే ఇక్కడ వీళ్ళు తింటున్నట్టు బెల్లే పెట్టారు. పప్పాయ, యాపిల్స్ నిజంగా చూడడానికి అయితే రియల్ గా ఉన్నట్టుంది. ఇదేమో కూలర్ అంట. కంపార్ట్మెంట్ లో ఉన్నటువంటి గాలిని చల్లగా చేయడానికి. ఇక్కడ కూడా 2 బెడ్లు ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ లో పర్లేదు, సింగిల్ పర్సన్ పడుకోవచ్చు. కానీ కంపార్ట్మెంట్ 3 ఇది. ఏం చేస్తున్నావమ్మా? ఇదేమో నావిగేషన్ గది అంట. ఇక్కడ యాక్చువల్ రే ఇక్కడ చూడదారి. ఇదేమో వాష్రూమ్ ఇది. చూసారా ఎంత చిన్న ప్లేస్ లో ఎలా క్రియేట్ చేసి పెట్టారో. మొబైల్ కి ఎక్కడగా ఉంది మొత్తం. ఇదంతా కూడా డ్రీమ్ ఇండికేటర్. ఇది టీమ్ ఇండికేటర్ మొత్తం తిరుగ్గా ఉంది.
రేడియో రిసీవర్ రూమ్ అనమాట ఇది. ఇది కూడా చాలా చిన్న రూము. చుట్టూ చూసారా వైర్లు కలెక్షన్స్ ఎలా ఉన్నాయో, చాలా ఇరుగ్గిరుగ్గా. అంతేనా? అన్ని చూసి వెళ్ళడం బెటర్. తిప్పేచ్చు ఇలాగా తిప్పే బెడ్స్ వచ్చి బెడ్స్ చూపించండి. ఓకేనా? ఫ్రిడ్జ్ ఇదేమో ఫ్రిడ్జ్ లాంటిది. డబ్బాలో ఉన్న ఆహారాన్ని ఇక్కడ నిర్వహిస్తారనమాట. చూడండి ఏంది ఇది? ఏంది ఇది? స్వామి ఇడ్లీ లేస్తున్నావా? అయ్యయ్యో. ఓకే సరే, నేను డిస్టర్బ్ చేయంగానే ఇంకేమన్నా అక్కడ ఇంకేం లేవు. గైడ్ ఉండేవాడు, గైడ్ లేడు. సో ఇదంతా కూడా ఇంజన్ రూమ్ అనుకుంటా. మొత్తం ఇంజన్ రూమ్ ఇది. ఏంది ఇది? ఎటు తిరిగేస్తుంది ఇది. ఓడియమ్మో లాక్రదే. ఇప్పుడు మళ్ళీ ఇంకెక్కడికి వెళ్తున్నాం? ఓరు ఓరు ఏంది ఇదే? ఏంటిది? తిప్పుతుంటే తిరిగేస్తుంది ఇది. డోర్ ఓపెన్ అవుతుంది ఇలాగ ఎలా అంటుంది. కమాన్ 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 కమాన్. ఇది ఇంకా ఫ్రంట్ ఇంజిన్ సైడ్. ఇక్కడ ఒక మనిషి వెళ్ళడానికి ఇరుకు ఉంది. ఇంకెత్తాను చూస్తే ఇది ఒకటే కొంచెం విశాలంగా ఉంది. కొంచెం పెద్దగా కనబడుతుంది సార్, విశాలంగానే. కొంతసేపు ఇక్కడ రిలాక్స్ అవుతాం. అన్నిటికంటే ఇక్కడ ప్లేస్ కొంచెం విశాలంగా ఉంది. ఇప్పుడు మధ్య వరకు వచ్చాం. ఇంకా మనం లోపలికైతే వెళ్ళి చూద్దాం ఇంకేమన్నా ఏటన్నది. యాక్చువల్గా ఇక్కడ గైడ్ అన్నవాడు ఉండేవాడు, కానీ ఈ రోజు ప్రజెంట్ లేడు. సో మనమే ఇక్కడ గైడ్ అనమాట. ఓడి అమ్మ ఎలా ఉందో ఇదే. వా ఏంది ఇదే? మా ఇట్లా కొత్త అన్ని ఓయిలే కనబడుతున్నాయి. ఏది ముట్టుకున్నా ఏంది ఇదే? ముట్టుకొచ్చే లేదు తెలియదు కానీ. సో ఇదంతా కూడా ఇంజన్ సెక్షనే. అన్ని ఓయిలే. ఎటు చూసిన ఏం నొక్కితే ఏమవుతుందో కూడా తెలియట్లేదు. అంతేనా? చూసారా? ఇంకా నెక్స్ట్ మనం ఇంకా మధ్య భాగానికి ఎదుర్చాం. ఇంత బాగా ఇక్కడ నుంచి మనిషి సింగిల్ గా మాత్రమే వెళ్ళొచ్చు. కంపార్ట్మెంట్ 6 ఇది. ఇక్కడ 2 కంపార్ట్మెంట్లు ఉన్నాయి. ఇక్కడ 2 ఉన్నాయి కంపార్ట్మెంట్లు. ఒకటి లెఫ్ట్ ఒకటి ఉంది, పైన చూస్తే లెఫ్ట్ ఒకటి ఉంది, రైట్ ఒకటి ఉంది. సో మనం ఇటు వెళ్దాం. రైటా లెఫ్టా? సరే లెఫ్ట్ వెళ్దాం. రూమ్ లోకి అయితే వచ్చాం కానీ ఇది ఏంటో తెలియట్లేదు. అన్ని క్లోజ్ చేసి ఉంది. ఐ థింక్ జనరేటర్ అనుకుంటా. ఏది ముట్టుకున్నా ఏం వద్దు తెలుస్తా. ఓహో చిన్న రూము. ఓకే లోపలికైతే వచ్చాం. కూడా అదే ఇక్కడ చూసారా? ఇగో చక్రాలు పెట్టి తిప్పితే ఎటు తిప్పితే ఏం తిరుగుద్ది ఏటో. పడుకో. చూసారా? అది గేల్ మాస్టర్. చూపించి ఇది చూపించి. ఏంట్రా అది? ఎంత కష్టమా ఇది చెప్పాలంటే. సరా ఇంగ్లీష్ లో చూపించినట్టుందా? మీడియం ఉంది, మీడియం ఉంది. చక్రం ఉంది. ఇది ఇంకొక వాష్రూమ్ వాష్ చేసుకుంటది. అర్రే సో ఇక్కడ 2 ఉన్నాయి. మళ్ళా ఇప్పుడు మళ్ళా కింద నుంచి వెళ్దాం. ఇది కొంచెం ఓపెన్ గానే ఉంది కానీ ఇక్కడ కూడా బెడ్లు ఉన్నాయి. సో ఇది ఏంటంటే ఇక్కడ నుంచి పైకి వెళ్ళడానికి నిచ్చెన ఉంటది. అలా ఒక మనిషి పైకి వెళ్ళి చూస్తారనమాట. పైన చూసా పడుతుంది. అసలు చిన్న నిచ్చెన ఉంది కానీ ఫస్ట్ ఎక్కడ పడిపోదు కదా. ఇది ఇలా పైకి వెళ్తారనమాట. పైన చూసేస్తారు. పడుతుందా?
ఇది లాస్ట్ కంపార్ట్మెంట్ ఇది. సైడ్ ప్లీజ్. అప్పుడు మాత్రం మనకి ఎలా లేదు. ఇక్కడ అస్సలు ఫొటోస్ తీసుకోకూడదు. మిసైల్స్ ఏ ఉన్నది, మిసైల్ ఒరిజినల్ అది. ఈ సబ్మెరీన్ యొక్క ఫ్రంట్ భాగం లోపలికైతే ఎలా లేదు, ఎందుకంటే ఇక్కడ మిషన్స్ అయి ఉన్నాయి. ఇక్కడ లాస్ట్ ఇది అయిపోయింది. సో లోపలికి వెళ్ళకూడదు. లోపలైతే లోపల చూసారా ఏ విధంగా ఉందో, సీదా ఇక్కడ వరకు ఎలా ఉంది. కెమెరా లోపల పెట్టి చూపిస్తున్నా, చూసేయండి. ఇంకా మనం తర్వాత బయటకు వెళ్ళిపోదాం. బయటకైతే వచ్చేసాం. వామో చూసారా, ఆ చివర ఈ సబ్మెరీన్ బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళి మనం ఫ్రంట్ నుంచి బయటకు వచ్చాం. అది ఎంట్రన్స్, ఇది ఎండింగ్. మన చివరి భాగం నుంచి రావాలి ఫ్రంట్ కి. కనిపిస్తుంది అక్కడ చివర, అది అది ఎంట్రన్స్ అన్నమాట. ఫస్ట్ మనం టికెట్ తీసుకుని మన చివరి నుంచి అలా ఎంటర్ అవుతే ఆ తర్వాత మొత్తం అంతలా చూడొచ్చు. ఇప్పుడు దాకా మనం ఇదంతా కూడా చూసాం. ఇది సబ్మెరీన్ బ్యాక్ సైడ్. చూద్దాం ఒకసారి ఎలా ఉందో. చూసారా, ఇది లంగర్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోవద్దు.